ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో రాత్రి కనిపెట్టు ప్రార్థనా కూడికలో పాలు పొందిన మీకు అందరికీ యేసు నామములో వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వారమంతా దేవుడు కృపలో కాపాడారు. ఈ రాత్రి కనిపెట్టు ప్రార్థనా కూడికలో ఆయన సన్నిధిలో ప్రార్థించి స్తుతించినట్లుగా, కనపరిచినట్లుగా, మహింపరిచినట్లుగా, ఆయన మాటలు విని ఆధ్యాత్మికంగా మనం బలం పొందుకున్నట్లుగా దేవుడు కృపను గ్రహించి సజీవులుగా కృపలో మనం నిలిపినందుకు ప్రభు అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రతి కనిపెట్టు ప్రార్థనా కూడికలో గత 3 వారాల నుంచి ఆత్మ ఫలము గురించి నేర్చుకుంటున్నాం. ఆత్మ ఫలము ప్రేమ, సంతోషం, సమాధానం అని ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆత్మ ఫలములో విశ్వాసం గురించి మనం నేర్చుకుందాం. ఆత్మ ఫలములో విశ్వాసం గురించి మనం నేర్చుకుందాం. విశ్వాసం అనున్నది దేవుని యొక్క ఆ ప్రత్యక్షతను మనకు కనపరుస్తుంది. విశ్వాసము మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మన జీవితాలను మారుస్తుంది. కనుక ప్రేమైన వాళ్ళారా, ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. విశ్వాసం, ఆత్మఫలములు విశ్వాసం మనం కలిగి ఉండాలి. విశ్వసించినప్పుడు ఎంతటి కార్యమైనా జరుగుతుంది. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎంత భయానకమైన పరిస్థితుల్లో ఉన్నా, ఇది సాధ్యం కాదు అసాధ్యమైన పరిస్థితుల్లో ఉన్నా, నీ యందు ఉన్న విశ్వాసం, నీలో ఉన్న విశ్వాసం, ఆ విశ్వాసంతో నీ హృదయమును దేవునికి అంకితం చేసి విశ్వాసంతో నువ్వు కనిపెట్టినట్లయితే నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని, మహిమను నువ్వు చూస్తావు. అందుకనే విశ్వాసం ద్వారా అనేకులు దేవుని మహిమను చూశారు. విశ్వసించు మార్తా, నువ్వు దేవుని మహిమను చూస్తావు అన్నాడు యేసయ్య. ఆమె విశ్వసించింది. చనిపోయిన తమ్ముడు 4 రోజులు సమాధిలో ఉన్న సజీవుడిగా యేసు ప్రభువారు అతన్ని సజీవుడిగా లేపారు. ఆమె విశ్వాసం ద్వారా దేవుని మహిమను చూసింది. విశ్వాసము క్లిష్టమైన పరిస్థితులను నీ జీవితంలో అద్భుతకరంగా, ఆశీర్వాదకరంగా మార్చుతుంది. రక్తస్రావముతో 12 సంవత్సరాలు బాధతో కుమిలిపోతున్న సహోదరి నానా బాధల చేత, వైద్యుల చేత త్రిప్పలు పడి ఇక చేత కాదు అని అందరి చేతులు విడిచిపెట్టినప్పుడు విశ్వాసంతో యేసు ప్రభు వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని ఆమె స్వస్థత పొందుకుంది. ఆమె విడుదల పొందుకుంది. ఆమె బాగుపడింది. ప్రభు అంటారు, అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానముగా ఇంటికి వెళ్ళు అంటాడు. ఆమె విశ్వాసం ఆమెను బాగుపరిచింది. నేను యేసు ప్రభువుని ముట్టుతాను, అప్పుడు నేను స్వస్థత పొందుకుంటాను, నేను బాగుపడతాను, నేను విడుదల పొందుకుంటాను అనే విశ్వాసం ఆమెలో ఉంది. ఆ విశ్వాసం కలిగిన హృదయముతో యేసుని వెంబడించి వస్త్రపు చెంగును ముట్టుకుంది.
ఆ విశ్వాసం అద్భుతం చేసింది. ఆమె క్లిష్టమైన పరిస్థితులను, ఆమె జీవితంలో డాక్టర్లకు ఎవరికి సాధ్యము కాని పరిస్థితులను విశ్వాసము వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఒక అద్భుతమైన స్వస్థతను పొందినట్లుగా ఆమెకు సహాయం చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రభావాన్ని ఆమె అనుభవించింది. విశ్వాసం ద్వారా దేవుని ప్రభావాన్ని పొందుకుంది, దేవుని శక్తిని పొందుకుంది, దేవుని యొక్క స్వస్థతను పొందుకుంది. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసముతో యేసుని వెంబడించింది సహోదరి. కేకలు వేసింది, నా కుమార్తె దయ్యముతో బాధపడుతుంది ప్రభువా, కనికరించమని పరుగులెత్తింది. ప్రభు అన్నారు, పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకు పెట్టే యుక్తం కాదమ్మా అన్నాడు. అవును ప్రభా, యజమానుడు తింటున్నప్పుడు బల్ల మీద ఆ విరిగిపోయిన రొట్టె మొక్క కింద పడుతుంది కదా ప్రభా, అప్పుడు కుక్క పిల్లలు వాటిని తింటాయి కదా ప్రభా అంది. ప్రభు చూసి, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీవు కోరినట్టే నీ కలుగునుగాక అన్నాడు. ఆ గడియలో ఆమె కుమార్తె దైవ శక్తి నుంచి విడుదల పొంది స్వస్థత పొందుకుని బాగుపడింది. నా కుమార్తె బాగుపడుతుంది, ఆయన మాట సెలవిస్తే చాలు నా కుమార్తె బాగుపడుతుంది అనే విశ్వాసంతో యేసుని వెంబడించింది. యేసయ్య దగ్గర తన్ను తాను తగ్గించుకుని దీనురాలై ఆయన కృపకు పాత్రురాలుగా మార్చబడింది. ఆమె విశ్వాసము ఆయన నోటి మాట ద్వారా అద్భుతము, స్వస్థతను, విడుదలను పొందుకున్నట్లుగా చేసింది. విశ్వాసం కావాలి. విశ్వాసముతో నువ్వు నడిపించబడాలి. ఆ విశ్వాసం నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ప్రియమైన వారలారా, అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే వృద్ధుడు, 100 సంవత్సరాల వయసు వచ్చింది, ఇద్దరు వయోవృద్ధులైపోయారు. పిల్లలు పుట్టరనే సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. ఆ వయోవృద్ధాప్యంలో దేవుడు చెప్పాడు, నీకు కుమారుని ఇస్తాను, ఆకాశపు నక్షత్రములు అతన్ని ఆస్వాదిస్తాను, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నీ సంతతిని మారుస్తాను ప్రభు చెప్పితే, ఆ ప్రభు చెప్పిన ఆ మాట మీద విశ్వాసము కలిగిన వారై వయోవృద్ధులైపోయినా, ఇది సాధ్యము కాదు, అసాధ్యమని వారికి తెలిసిన, సృష్టిలో ఇక ఇది సాధ్యము కాదు అని వాళ్ళకి తెలిసిన, సృష్టికి అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడని దేవుని మీద విశ్వాసముతో వారు ఎదురు చూశారు. ఆ విశ్వాసము ద్వారా అబ్రహాము దేవుని కృపలో నిలిచి ఎదురు చూశారు. ఆ విశ్వాసం ద్వారా శారమ గర్భము ధరించి బలమును పొందుకుంది, గర్భం ధరించడానికి శక్తిని పొందుకుంది. ఆ విశ్వాసం ద్వారా ఇస్సాకుకి జన్మనిచ్చింది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వాక్యం, విశ్వాసుని బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. మృత తుల్యుడైన ఒకని నుంచి సంఖ్యకు ఆకాశపు నక్షత్రముల వలె, సముద్ర తీరమందల లెక్కకు ఇసుక రేణుల వలె సంతానము కలిగిన. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం వల్ల బలం పొందుకుందండి.
విశ్వాసం అబ్రహాం బలం పొందుకున్నాడు. విశ్వాసం వలన శారమ్మ బలం పొందుకుంది. విశ్వాసం వలన శారమ్మ శక్తిని పొందుకుంది. గర్భము ధరించుటకు విశ్వాసం ద్వారా బలమును శక్తిని పొందుకొని కుమారుని కంటకు కృపను పొందుకుంది. ఆ విశ్వాసం బలం. ఈ రోజున నీకు పిల్లలు లేరేమో, పిల్లలు కలగరని బాధతో కుమిలిపోతున్నామో, డాక్టర్లు కూడా ఇక పిల్లలు కలగరు, ఇక అసాధ్యమని చెప్పి ఉంటారేమో నీ జీవితంలో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువు వైపు తిరుగు, విశ్వాసంతో ప్రభు వైపు తిరుగు. ప్రపంచానికి అసాధ్యమైన కార్యాన్ని, సృష్టికి అతీతమైన కార్యాన్ని నా దేవుడు చేయగలడు. విశ్వాసముతో దేవుని వైపు తిరుగు, విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టు, విశ్వాసముతో దేవుని దగ్గర ఎదురు చూడు. ప్రభు శారమ్మ గర్భము పొందుకుంటకు బలమును విశ్వాసం ద్వారా శక్తిని పొందుకుని కుమారుని కన్నట్లుగా దేవుడు నీ గర్భము తెరిచి నువ్వు కుమారుని పొందుకునే శక్తిని, బలమును, కృపనిచ్చి నీ జీవితంలో ఆ గొడ్రాలు అనే ఆ నిందను తొలగించి ఒక అద్భుతం నా దేవుడు చేస్తాడు. విశ్వసించినట్లయితే నువ్వే స్థలములో ఉన్నా ఒక అద్భుతం నా దేవుడు చేస్తాడు. ఈ రాత్రి విశ్వసించు. విశ్వాసం ద్వారా దేవుని మహిమను నువ్వు చూస్తావు. విశ్వాసం ద్వారా దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇక నా పిల్లలు లేరనే ఆ నింద అవమానంతో కుమిలిపోతున్న సహోదరి, నీ జీవితంలో అద్భుతం ప్రభు చేస్తాడు. గర్భం తెరుస్తాడు. నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఆయన మహిమను చూస్తావు. రిజలో విశ్వాసాన్ని బట్టి అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పించాడు. నీ కుమారుని బలి అని దేవుడు అడిగితే తన కుమారుని తీసుకొచ్చి బలిపీఠ మీద పెట్టాడు. నానా గొర్రె పిల్ల ఏది? బలి అర్పించడానికి వెళ్తున్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది. బాబు, దేవుడే చూసుకుంటాడు రా గొర్రె పిల్లని, మనకెందుకు రా గొర్రె పిల్లతో, ఆయన చూసుకుంటాడు గొర్రె పిల్లని, మనం పోయి బలి అర్పిద్దాం పదా అన్నాడు. అక్కడ పోయినాక నిన్నే ప్రభు గొర్రె పిల్లగా అర్పించమన్నాడు. అంటే ఇస్సాకు విధేయుడై తండ్రి మాటకు లోబడి అప్పగించుకున్నాడు. ఆ విశ్వాసాన్ని దేవుడు చూశాడు. మృతులకు సజీవులకు దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను ఆరాధించే దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నన్ను ఏర్పరచుకున్న దేవుడు, నాకు కుమారునిచ్చిన దేవుడు సజీవుడు. నా కుమారుని బలిస్తాను. మరలా ఈ శూన్యముల నుంచి, బురదల నుంచి నా కుమారుని మరలా నాకు సజీవుడిగా అప్పగించకు. నేను నమ్మిన దేవుడు సజీవుడు, నేను విశ్వసించిన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు అని అబ్రహాం విశ్వసించి ఇస్సాకును బలిగా అర్పించి మానవ రూపంగా మరలా ఇస్సాకుని పొందుకున్నాడు. 11వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. హెబ్రీ పత్రిక. విశ్వాసును బట్టి అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పించి మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా మృతుల నుంచి ఇస్సాకును మరలా సజీవుడిగా పొందుకొనెను. ఆమేన్. విశ్వాసం ద్వారా బలి అర్పించాడు. ఎలా అర్పించే అబ్రహాం? ఎంతో ధైర్యం నీకుంది. ఒక్కగాని కొడుకుని 100 సంవత్సరాల వయసులో నీకు ఇచ్చిన ఒక్కగాని కొడుకుని బలి అర్పించడానికి ఎంత ధైర్యం నీకుంది, ఎంత విశ్వాసం నీకుందంటే, నా విశ్వాసం ఏంటంటే ఈ 100 సంవత్సరాల వయసులో
అసాధ్యమైన దానిని సాధ్యపరిచి నాకు ఇచ్చిన కుమారుని ఇచ్చిన నా దేవుడు వాడిని బలర్పిస్తే ఆ మృతులలో నుంచి మరలా సజీవుడుగా నాకు నా కుమారుని నాకు అనుగ్రహించినకు నా దేవుడు శక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడు, కృప కలిగిన దేవుడు నేను విశ్వసించున్నాను అన్నాడు. ఆ విశ్వాసం ద్వారా మృతుల నుంచి ఇస్సాకుని మరలా బలర్పించి పొందుకున్నాడు. ఈరోజు నీ విశ్వాసం ఒకసారి ఆలోచించి, విశ్వాసం మృతుల్లో నుంచి సజీవుడుగా లేపగలిగిన దేవుడు ఆయన. మనం ఆరాధించే దేవుడు సజీవుడు, శక్తిమంతుడు, బలవంతుడు, కృప కలిగిన దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఆత్మ ద్వారా జీవింపచేసి ఆ ప్రత్యక్షతను కనుపరిచాడు. ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. యేసుని సజీవముగా లేపిన వాని ఆత్మ, మృతులోంచి సజీవ లేపిన ఆత్మ మనల్ని కూడా జీవింపచేస్తూ ఆయన కృపకు పాత్రలుగా మనల్ని మార్చి నడిపిస్తున్న ఆత్మ. విశ్వాసం ద్వారా నువ్వు పొందుకుంటావు, మరణాన్ని గెలుస్తావు, మరణ బంధకాలు తొలగిపోతాయి, చీకటి తెరలు తొలగిపోతాయి, నీ జీవితంలో వెలుగు, అక్షయత ప్రత్యక్షపరచబడుతుంది. ఆమేన్. అట్టి విశ్వాసం నీ జీవితంలో కావాలి. అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగలను. ప్రపంచంలో మనకు అన్నీ అసాధ్యమే. ఇది నాకు అసాధ్యం, నా వల్ల కాదు. ప్రభువా, నాకు అసాధ్యమైన దాన్ని నువ్వు సాధ్యంగా మార్చగలవని మనం ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రభువుకు అప్పగించినట్లయితే మనకు అసాధ్యమైన దాన్ని ప్రభువు మన జీవితంలో సాధ్యపరచకు ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఆమేన్. రెండోది విశ్వాసము. విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వారి యొక్క నిజ స్వరూపం. ఆ ప్రత్యక్షత పొందుకున్నట్లుగా ప్రభు కార్యం చేస్తాడు. నోవాహు విశ్వాసును బట్టి జరగబోతున్న సంగతులను గురించి ముందుగా హెచ్చరించబడ్డాడు. 11వ అధ్యాయం 7వ వాక్యం. విశ్వాసును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసెను. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసను బట్టి అది వరకు ఎన్నడి చూడని ఎరుగని సంగతులను గురించి హెచ్చరించబడ్డాడు నోవాహు. 40 రాత్రింబగళ్ళు భూమి మీద వర్షం కురిపించబడుతున్నాను, జల ప్రళయం రాబోతుంది. నోవాహు కాలం వరకు వర్షం అనేది ఎరగదు. నోవాహు కాలం వరకు వర్షం అనేది తెలవదు వాళ్ళకి. ఆ భూమి నుంచి వస్తున్న ఆవిరి మంచు ద్వారా పంటలు పండించుకుని, భూమి పొలములు పండించుకుని ఆ దినముల్లో వారు తింటున్నారు. భూమి నుంచి వచ్చిన ఆవిరి వలన, లోపల ఆవిరి వలన, ఆ తేమ వలన అన్ని పంటలు పండించుకుంటున్నారు. వర్షం అనేది తెలవదు. వర్షం అనేది వాళ్ళకి తెలవదు. దేవుడు నోవాహుకు చెప్పాడు, మునిపెన్నడు ఎరుగని సంగతుల గురించి హెచ్చరించబడ్డాడు. విశ్వాసును బట్టి 40 రాత్రుల వర్షం గురించి ఒక ఓడను తయారు చేసుకో, నీవు నీ కుటుంబం రక్షించబడినట్లుగా ఒక ఓడను తయారు చేయి. దేవదారు, చితికారపం, మ్రాణులు తెచ్చుకో, ఫలానా సైజులో తయారు చేయి. 3 అంతస్తులుగా ఓడను కట్టమని దేవుడు చెప్తే, దేవుడు చెప్పిన ప్రకారం, దేవుడు చెప్పిన చెట్టును నరుకొచ్చి, దేవుడు చెప్పిన ప్రకారం ఓడను సిద్ధపరిచి తయారు చేశాడు. సకల సిద్ధస్మాద జంతువులను పిలవమంటే పిలిచాడు. అవన్నీ ఓడలకు వచ్చే జతలుగా మనుషులను పిలిచాడు. రండి,
జలప్రలయం వస్తుంది. జలప్రలయమా? భూమి మీద సినుకు పడినట్టు మాకు తెలవదే. పుట్టిన దగ్గర నుంచి, భూమి సృష్టించిన దగ్గర నుంచి సినుకు పడినట్టు మాకు తెలవదే. వర్షం పడుతుందా? ఎక్కడి నుంచి వస్తుంది? ఎలాగొస్తుందని అవమానపరిచారు, ఎగతాళి చేశారు, నోవాహుని అపహసించారు. దేవుని మాట మీద విశ్వాసం కలిగిన నోవాహు ఓడను సిద్ధపరిచాడు. తన కుటుంబం ఓడలోనికి వెళ్ళారు. దేవుడు అన్న తలుపులు మూయండి అన్నాడు. దేవుడు తలుపులు మూశాడు. 40 రాత్రింబగళ్ళు ప్రచండ వర్షము కురిసింది. జల ప్రళయం వచ్చింది. పర్వతాలు మునిగిపోయాయి. ప్రపంచమంతా సర్వనాశనం అయిపోయింది. నోవాహు ఓడలో ఉన్న సమస్త చతుష్ప జంతువులు తప్ప భూమి మీద ఏది మిగలలేదు. విశ్వాసాన్ని బట్టి, జరగబోతున్న సంగతులను బట్టి ముందుగా దేవుని చేత హెచ్చరించబడి విశ్వాసంతో ఓడని సిద్ధపరచుకుని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఉగ్రత నుంచి, జలప్రళయం నుంచి, ఉగ్రత నుంచి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు నోవాహు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ గుర్తులు ప్రపంచంలో జరుగుతున్నాయి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కారాలు జరుగుతున్నాయి. ఎన్నో భయంకర వినాశం జరుగుతున్నాయి. జనము రాజ్యం మీద రాజ్యం, దేశం మీద దేశము. ప్రజల్లో స్వార్థం పెరిగిపోయింది. ప్రజల్లో దేవుని భయం తొలగిపోయింది. ప్రజల్లో ప్రేమ సలారిపోయింది. అక్రమమైన కార్యముల చేత ప్రజలు నడిపించబడుతున్నారు. తుచ్చమైన కార్యముల చేత ప్రజలు నడిపించబడుతున్నారు. అక్రమం విస్తరించిపోయింది. దేవుని పై ఉన్న ప్రేమ ప్రజల్లో తగ్గిపోయింది. దేవుని విస్తరించి విగ్రహాల సంబంధమైన లోక పాప శాపములు బంధకాల ప్రజలు నలిగిపోతున్నారు. ప్రపంచ శాస్త్రజ్ఞానికి అర్థం కాని వైరస్లు ప్రపంచాన్ని కమ్ముతున్నాయి. ఇవన్నీ దేవుని రాకడ గుర్తులు, హెచ్చరికలను గుర్తించి ప్రభు రాకడకు హెచ్చరిక, అది వరకన్నా చూడని గొప్ప భయంకరమైన కార్యాలు జరుగుతుండగా, సహోదరుడు విశ్వాసముతో ఓడను సిద్ధపరచుకో. నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుకో. రక్షణ అనే ఓడడానికి రా. మారు మనసు పొందు, రక్షణ పొందు, పాప క్షమాపణ పొందు. నిన్ను, నీ కుటుంబం అంతా పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, రక్షణ పొంది, నిత్య జీవం అనే ఆ కృపను పొందుకోవడానికి రక్షణ అనే సంఘం అనే పరిశుద్ధుల సంఘం అనే రక్షణ ఓడడానికి రా. పరిశుద్ధాత్మ సహవాసం అనే రక్షణ ఓడడానికి రా. ఆ ఓడలో దేవుడు నిన్ను కప్పుతాడు. ఏ అపాయము, ఏ తెగులు, ఏ వైరస్, ఏ కీడు, ఏక తెగులు నిన్ను సమీపించకుండా ఆ ఓడలు నిన్ను కప్పి నిన్ను రక్షించాడు. నీ కుటుంబాన్ని రక్షించి ఆయన కాపాడగలిగిన వాడై ఉన్నాడని విశ్వసించి రక్షణ ఓడలోనికి రా. పరిశుద్ధాత్మ దేవుని సంఘ సహవాసంలోనికి రా. రక్షణ పొందుకో. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని మహిమను చూడబోతున్నావు. విశ్వాసముతో దేవుని వైపు తిరుగు. ఇంతవరకు దేవుని వైపు తిరగల, మనసు మార్చుకోవాలా, రక్షణ పొందాలని సహోదరుడా, నీ కుటుంబంలో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరిని హెచ్చరించు. దేవుని భయం కలుగు. దేవుని భయముతో నడుచుకున్నట్లుగా మార్చు. ప్రభు వైపు తిరుపు. ఎందుకంటే ప్రభు రాకడ సమీపం ఉంది. రక్షణ ఓడ కట్టుకో. ఊహించిన జలప్రలయం వచ్చింది. అలాగే ప్రభు రాకడ సమీపం ఉంది. ఆయన అనుకున్న గడిలో రాబోతున్నాడు. మనిషి కుమారుడు మహిమా శరీరముతో రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొంటాను సిద్ధపడినట్లుగా రక్షణ ఓడను సిద్ధపరచుకో. నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు, నీ పిల్లలను రక్షించబడినట్లుగా, నువ్వు కాపాడబడినట్లుగా హెచ్చరించబడి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా, జరుగుతున్న సంభవాల ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ప్రపంచాన్ని. ఆ హెచ్చరికను నమ్ముతున్నావా? ప్రభు చేస్తున్న హెచ్చరికలను గుర్తించి గమనించి విశ్వాసంతో నోవాహు గోడ కట్టుకుని నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకో. రక్షించబడతావు, కాపాడబడతావు. విశ్వాసం ద్వారా, దేవుని యందు విశ్వాసంతో నమ్మకంచి నెబుకద్నెజరు ప్రతిమకు నమస్కారం చేయకుండా దేవునికి అప్పగించుకుని విశ్వాసంతో మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని విశ్వాసంతో
నిరీక్షించిన షడ్రక మేషకి అబేద్నెగోను వారికి దేవుడు కృప చూపాడు. మండుతున్న అగ్ని జ్వాలలో పడవేస్తే వేసిన వాళ్ళు కాలిపోయారు, బొగ్గైపోయారు, మస్సైపోయారు, బూడిదైపోయారు. కానీ విశ్వాసము ద్వారా వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. మా దేవుడు రక్షిస్తున్న విశ్వాసమే ఆయన సింహాసనం నుంచి అగ్నిగుండంలోనికి దిగి వచ్చినట్లుగా ఆ విశ్వాసము మార్చింది. ఆయన అగ్నిగుండంలో తానే స్వయంగా దిగివచ్చి వారితో అగ్నిగుండంలో నడిచాడు. అగ్ని వారికి హాని చేయకుండా, ఏ కీడు చేయకుండా, వ్యాపారం చేయకుండా, వారి ప్రాణహాని చేయకుండా వారితో ప్రభువు నడిచాడు, వారిని రక్షించాడు. ఆ ఉగ్రత నుంచి, అగ్నిగుండం నుంచి వారిని కాపాడి వారిని సంరక్షించాడు. రాజు కలవరాలు ఆందోళన పడ్డాడు. షడ్రక మేషకి అబేద్నెగో అని దేవుని సేవకులారా బయటికి రండి అని పిలిస్తే వాళ్ళు ముగ్గురు వచ్చారు. మీ దేవుడు సమర్థుడయ్యా, ఆయన విశ్వసించిన వారిని రక్షించక మీ దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు, పరిశుద్ధుడు, ఆయన నిజమైన దేవుడే ఉన్నాడని దేశమంతా ప్రకటింపచేసి షడ్రక మేషకి అబేద్నెగో దేవుని తప్ప వేరొకరిని ఆరాధించకూడదని ఒక శాసనం పుట్టించాడు. ఆ దేవుణ్ణి ఎవడు దూషిస్తాడో వాడి ఇల్లు పెంటగొప్పగా మార్చబడుతుంది, శిక్షించబడతాడని హెచ్చరించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉగ్రతను తప్పించగలిగిన వాడు, ఏ వైరస్ని ముట్టకుండా ఆయన కృపతని కాపాడి రక్షించగలిగిన వాడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ అగ్ని నీ చుట్టూ ప్రాకారం ఉండి నిన్ను కాపాడుతుంది, సంరక్షిస్తుంది. ఉగ్రతను తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. యెరికో పట్టణాన్ని పట్టుకోవటానికి, ఇశ్రాయేలుని వేగు చూడటానికి యెహోషువ పంపించాడు. వారు వచ్చి ఆ ప్రాకారం మీద కట్టబడిన ఒక ఇంటికి వచ్చాడు. అక్కడ రాహాబు అనే ఆమె ఒక వేశ్య ఉంది. ఆమె ఇంటికి వచ్చారు. ఆమె చెబుతుంది, బాబు మిమ్మల్ని గురించి విన్నాం, మీ దేవుని గురించిన భయము, వణుకు, బెదరు మా దేశ నివాసులకు కలిగి ఉన్నది, మాకును కలిగి ఉన్నది. మీ దేవుని గురించి మేము ఎరిగి ఉన్నాం. ఎర్ర సముద్రం పాలు చేసి 6 నెలల మంది మూడు నడిపించాడు. యోర్దాను ఏకరాశిగా మార్చాడు. మీ దేవుని కార్యాలను మేము చూసాం. ఐగుప్తుల్ని ఎర్ర సముద్రం ఎలాగో ముంచివేసి చంపేసాడో మేము తెలుసుకున్నాం. మీ దేవుని శక్తిమంతుడయ్యా. మీ దేవుడు భూమి ఆకాశం సృష్టించిన వాడే ఉన్నాడు. భూమికిని ఆకాశానికి ఆయన దేవుడే ఉన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మేము ఎరిగి ఉన్నాం. మా గుండెలు అవిచ్చిపోయాయి, కదిలిపోయాయి, కరిగిపోయాయి. మా దేశ నివాసులు భయముతో వణుకుతున్నారు. మిమ్మల్ని చూసి ఇశ్రాయేలీలంటే వణుకు పుట్టుతుంది, భయపుడుతుంది, వణుకుతున్నారు. నిశ్చయముగా దేవుడు ఈ దేశం నీకు అప్పగించబోతున్నాడు అని చెప్పి వారిని వేగుడు వారు వచ్చినప్పుడు వారికి కనపడకుండా వీళ్ళని దాచింది. సైన్యం వచ్చినప్పుడు దాచింది. తన ఇంటి మిద్దె మీద దాచి కాపాడింది. ఉదయాన్నే వాళ్ళు వెళ్తున్నప్పుడు జాగ్రత్తకి వెళ్ళండి, సైన్యం మిమ్మల్ని వెతుకువారు మిమ్మల్ని కనిపెట్టకుండా 3 రోజులు కొండల్లో ఉండండి, ఆ తర్వాత మరలా వెళ్ళండి, ఈ దేశం మీకు అప్పగించబడుతుంది, నేను ఎరిగి ఉన్నాను, మేము తెలుసుకొని ఉన్నాను అని విశ్వాసం చెప్పింది. అయితే మీరు ఈ దేశాన్ని పట్టుకున్నప్పుడు నన్ను నా కుటుంబస్తులను కాపాడండి, రక్షించండి, హాని చేయకుండా ఒక ఆనవాలు తెచ్చేయండి. ఎర్రని దారం, తొగరి దారం ఒకటి ఆమెకి ఇచ్చారు. ఆ ఇంట్లో ఉన్న వారందరికీ ఏ హాని చేయమని చెప్పేసి ప్రమాణం చేశారు దేవుని పేరిట. రాహాబు అని వేసే విశ్వాసం ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకుంది. 31వ వాక్యం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య సమాధానమున వేగులు వారిని చేర్చుకున్నందున
అవిధేయులతో పాటు ఆమె నశించక, అవిధేయులతో పాటు ఆమె నశించకపోయాను, ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది. రాహాబు అనే వేశ్య విశ్వాసాన్ని బట్టి నీతిమంతురాలుగా తీర్చబడింది. ఎరుకోని పట్టుకున్నప్పుడు, ఎరుకోలో సమస్తాన్ని అగ్నితో కాల్చివేసినప్పుడు, ఎరుకో పట్టణం అంతటిని, ఆమెని, ఆమె కుటుంబస్తులందరినీ విశ్వాసం ద్వారా ఆమె కాపాడుకొనగలిగింది. ఆమె వంశములో ఉన్నవారు నేటికి ఇశ్రాయేలు మధ్య నివాసం చేయుచున్నారు. విశ్వాసాన్ని బట్టి ఆమె దేవుని నమ్మింది. ఆమె ఒక అపవిత్రమైన కార్యాలు చేసే వ్యక్తి అయినా దేవుని నమ్మింది, విశ్వసించింది, జీవితాన్ని నూతనపరుచుకుంది, పరిశుద్ధపరుచుకుంది. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మీ దేవుడు యెహోవా శక్తిమంతుడు, యెహోవా బలవంతుడు నమ్మింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంక నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అపవిత్రమైన పాపములు, అపరాధములు, దోషములు నలిగిపోతున్నావా? దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా, నా పాపాన్ని క్షమిస్తాడా, నన్ను రక్షిస్తాడని అనుకుంటున్నావా? విశ్వసించు, విశ్వాసంతో ప్రభు యొద్దకు రా. నీ అపరాధ పాపలను ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని ప్రజలకి, దైవ సేవకులకు మేలు చేయటం ప్రారంభించు. దేవుడు నిన్ను, నీ పాపాన్ని క్షమించి ఆయన నీకు గొప్ప రక్షణ అనుగ్రహిస్తాడు. దైవ సేవకులను ప్రేమించింది, దేవుని సేవకులను ప్రేమించింది. ఆమె వద్దకు వచ్చిన సేవకులకు క్షేమాన్ని కలుగు చేసింది, వారిని కాపాడింది, వాళ్ళని సంరక్షించింది. దైవ సేవకుల వద్దకు వచ్చినప్పుడు, యాజకుల్ని వద్దకు వచ్చినప్పుడు, నీ పట్టణంలో, నీ ప్రాంతంలో, నీ ఏరియాలో ఉన్న యాజకులను, సేవకులను జ్ఞాపకం చేసుకో. వారిని కాపాడు, వారికి మేలుకోరు. సేవకులు మేలుకోరు, సేవకుల క్షేమం కోరి, ఆయన సేవకుల మేలుకోరి, క్షేమం కోరి, ఆయన పరిచారకుల క్షేమం కోరి వాళ్ళని ఆదరించినట్లయితే, దేవుని భయము కలిగి దైవ సేవకులు లోబడినట్లయితే, వారికి క్షేమకరమైన ఆనవాళ్ళని, మేలును కలుగు చేసినట్లయితే, ప్రభు ఉగ్రతని తప్పించి నిన్ను రక్షిస్తారని ఒక విశ్వాసంతో సేవకులకు మేలు చేయి. ఆమె ఎద్దకు వచ్చిన సేవకులకు మేలు చేసింది. ఆమె, ఆ కుటుంబం రక్షించబడింది. యెహోవా నిజమైన దేవుడు నమ్మింది. యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య ఘనమైన శక్తిమంతుడు, ఆయన సజీవుడు నమ్మి విశ్వసించి విశ్వాసముతో ప్రభు యొద్దకు రా. ఆయన పరిచర్య చేస్తున్న సేవకులను ప్రేమించి, ఆయన సేవకులను గణపరిచి మేలు చేయి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నీ పాపమును క్షమించి నీతిమంతులుగా మిమ్మల్ని తీరుస్తాడు. రాహాబును తీర్చినట్టుగా నీతిమంతురాలుగా తీర్చబడింది, కృపకు పాత్రాలుగా మార్చబడింది, ఆ ఉగ్రత నుంచి తప్పించబడింది. ఎరుకో పట్టణం అంతా కాల్చేయబడింది, కానీ ఆమె, ఆ కుటుంబం అంతా రక్షించబడింది. రక్షణ పొందింది. మనస్సు మార్చుకుంది. మనస్సు మార్చుకో, రక్షణ పొందు. యెహోవాయే దేవుడు, యేసయ్యే నిజమైన దేవుడు, యేసయ్యే పరిశుద్ధుడు, యేసయ్యే ఆయన పరిపూర్ణుడు. యేసయ్య రక్తంలో పాప క్షమాపణ, నిత్య జీవము కలదు. యేసయ్య నామములో విడుదల కలదు. యేసయ్య నామములో రక్షణ కలదు. యేసయ్య నామములో సంపూర్ణమైన రక్షణ, స్వస్థత కలదు. ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు. విశ్వసించినట్లయితే ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. పాపాత్మురాలు స్త్రీ వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి కన్నీరు కార్చి ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. అందరూ ఈమె దుర్మార్గుడు, పాపాత్ముడు, నీచురాలు అంటున్నారు. యేసు ప్రభు అంటాడు, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపం నేను క్షమిస్తున్నాను. నీ విశ్వాసము నిన్ను రక్షించిందని ప్రభు చెప్పారు. విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గర తన పాపములను ఒప్పుకొని కన్నీరు కార్చింది. ప్రభు ఆమెను క్షమించాడు, ఆమె పాపలను క్షమించాడు, ఆమెను ప్రేమించాడు. ఈ రోజున ప్రభు యొద్దకు వస్తావా? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయాలు కుమ్మరించబడుతుంది.
పరిశుద్ధాత్మ దేవుడే మనస్సాక్షి నూతనపరిచి యేసు ప్రభు దేవుడిని ఒప్పింపు చేసి నీ హృదయంలో ఆయన ఒప్పింపు చేసి దేవుడిగా అంగీకరించేట్లుగా పరిశుద్ధాత్మను చేసి నీతిని గురించి, పాపం గురించి, లోకం గురించి ఆయన పరిశుద్ధాత్మను నీ ద్వారా ఒప్పింపు చేసి నిత్య రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవాన్ని పొందుకుని దేవుని కృపలో నీవు నీ కుటుంబం రక్షించబడినట్లుగా, నీతిమంతులుగా తీర్చబడినట్లుగా, పరిశుద్ధాత్మ నీతి మార్గం నడిపించేట్లుగా ఆయన సహాయం కొరకు పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు. నువ్వు రక్షణ పొందుతావు. నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, నిత్య జీవానికి వారసులుగా మారుస్తుంది. అట్టి విశ్వాసం దేవుడు ప్రభు ఒక్కొక్కరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా, ఆత్మఫలము విశ్వాసమును బట్టి నోవాహు జరగబోతున్న వాటిని గురించి హెచ్చరించబడి ఓడను సిద్ధపరుచుకున్నాడు ఇంటి వారి రక్షణ కొరకు. ఉగ్రతను తప్పించబడ్డాడు. తన కుటుంబం రక్షించబడి కాపాడబడింది. రాబోతున్న ఉగ్రత నుంచి నీవు నీ కుటుంబం తప్పించబడాలంటే ప్రభు హెచ్చరికలు వింటున్నావు, ప్రభు హెచ్చరికలు చేస్తున్నాడు. ప్రపంచమంతా జరుగుతున్న సంభవాలు ఒక హెచ్చరిక. నేడు ప్రబలమవుతున్న వైరస్ హెచ్చరిక. ప్రభు రాకడ చూసిన ఉగ్రతలను తప్పించబడాలంటే విశ్వాసంతో నీ కుటుంబం రక్షించబడినట్లుగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు రక్షణ ఓడని కట్టుకో. రక్షణలోనికి రా. పాపాన్యుడు, అక్రమానుడు, అపవిత్రుడు, శాపాన్ని విడిచిపెట్టు. ప్రభు కృపకు అప్పగించుకో. ప్రభు మాటకు లోబడు. ఆయన మాట విన్నాడు, ఆయన మాటకు లోబడ్డాడు. ఆయన మాట మీద విశ్వాసంతో నోవాహు ఓడను సిద్ధపరిచాడు, రక్షించబడ్డాడు, రక్షించుకున్నాడు. అబ్రహాము విశ్వాసం ద్వారా బలము పొందుకుని సజీవులను మృతులుగా చేయగలిగిన దేవుడు, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు నమ్మి ఇస్సాకును బలేర్పించి ఉపమాన రూపంగా మరలా మృతుల నుంచి ఇస్సాకును సజీవుడిగా పొందుకున్నాడు. శారమ్మ విశ్వాసం ద్వారా బలం పొందుకుని గర్భం ధరించి ఇస్సాకుకు జన్మనిచ్చింది. విశ్వాసం ద్వారా నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. విశ్వాసం ద్వారా రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుని బాగుపడింది, స్వస్థత పొందుకుంది, సమాధానం పొందుకుంది. విశ్వాసం ద్వారా తన కుమార్తె దైవం శక్తుల నుంచి విడిపించబడాలని విశ్వాసంతో యేసుని వెంబడించి ఆయన సన్నిధిలో తగ్గించుకుని దీనురాలి. విశ్వాసంతో ఆయన మాట చాలు అద్భుతం నమ్మి విశ్వసించి ఆయన మాటలో ఉన్న స్వస్థతను, ఆ విడుదలను పొందుకుంది. తన కుమార్తెను బాగుపడి స్వస్థ పొందినట్లుగా విశ్వాసం ద్వారా పొందుకుంది. రాహాబడి వేశ్య విశ్వాసం ద్వారా దేవుడు శక్తిమంతుడు, ఆకాశానికి భూమికిని ఆయన సర్వశక్తిమంతుని దేవుడే ఉన్నాడు యెహోవా. ఆయన సమస్తమును చేయగలడు. ఈ దేశం మీకు అప్పగిస్తున్నాడు. నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నన్ను, నా కుటుంబాన్ని నశించిపోకుండా రక్షించి కాపాడమని విశ్వసించింది, కోరుకుంది. సేవకుల్ని ఆ దేశం అంతా నశించిపోయినప్పుడు ఆ దేశ ప్రజలతో నశించిపోకుండా ఆమె కుటుంబం కాపాడబడింది, రక్షించబడింది. ఒకసారి ప్రభువు వైపు తిరిగాం. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తాడు. పరిశుద్ధాత్ముడే పాపముల గురించి, లోకం గురించి, నీతిని గురించి ఒప్పింపచేసి మనిషి నిత్య జీవములోనికి, నిత్య రక్షణలోనికి నీతిమంతులుగా నడిపించగలిగిన పరిశుద్ధాత్మకు అప్పగించుకో. సహాయం చేయమడుగు. ఆత్మఫలంలో విశ్వాసం అనే ఆ కృపా వరమును నాకు దయచేయమడుగు. ప్రభు సహాయం చేయబడింది. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, జీవాధిపతి వందనాలు ప్రభా. ఆత్మ ఫలములో ప్రేమ, సంతోషం, సమాధానం గురించి ఇంతవరకు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ఇదేనా విశ్వాసం గురించి మాతో మాట్లాడు ప్రభా. విశ్వాసం ద్వారా అబ్రహాము ఇస్సాకుని మరలా మృతులోంచి సజీవుడిగా పొందుకున్నాడు. విశ్వాసం ద్వారా నోవాహు జరగబోతున్న సంగతుల గురించి హెచ్చరించబడి, ఎప్పుడు ఎన్నడూ జరగని సంగతుల గురించి హెచ్చరించబడి ఓడని సిద్ధపరిచి తను కుటుంబాన్ని రక్షించుని కాపాడుకున్నాడు. ఉగ్రతను తప్పించబడ్డాడు. విశ్వాసం ద్వారా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండం తప్పించబడి, రక్షించబడి, కాపాడబడ్డారు. విశ్వాసం ద్వారా శారమ బలం పొందుకుని గర్భం ధరించి ఇస్సాకుని పొందుకోవడానికి కృపను పొందుకుంది. విశ్వాసం ద్వారా రాహాబు వేశ్య నీతి మంత్రాలు తీర్చబడి నశించిపోతున్న ప్రజల మధ్యలో నశించిపోకుండా తను కుటుంబాన్ని రక్షించుకుంది. అటు విశ్వాసం మాకు దేశ ప్రభా. మేము కూడా విశ్వాసంలో నిలిచి ఫలించినట్లుగా, నీ కృపలో నిలిచి నడుచుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. ఆత్మీయతలో విశ్వాసం స్థిరపరచండి అయ్యా. అవిశ్వాసము మాలో తీసే ప్రభా. అవిధేయత, అజ్ఞానం మాలో తొలగించు ప్రభా. విశ్వాసంలో మేము నడుచుకున్నట్లుగా సహాయం చేయ ప్రభా. విశ్వాసమున్నది నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజ స్వరూపమని గుర్తించి విశ్వాసం ఆ పుత్రుల వల్ల మేము ముందు కొనసాగినట్లుగా సహాయం చేయమని కోరుచున్నాం. రాత్రిని మాట్లాడిన ఒక్కొక్కరిని విశ్వాసంలో స్థిరపరచండి, విశ్వాసం బలపరచండి. విశ్వాసంతో నిన్ను వెతుకున్నట్లుగా, నిన్ను అనుసరించినట్లుగా, విశ్వాసంతో ప్రభా నిన్ను ప్రేమించి మీ ద్వారా అద్భుతాలు పొందుకున్నట్లుగా రక్షణ, సమాధానం, సంతోషం, స్వచ్ఛత, విడుదల, విమోచన, నిత్య జీవాన్ని పొందడం సహాయం చేయమని అటు విశ్వాసను ప్రతి ఒక్కొక్కరిలో కలుగు చేసి కృపకు పాత్రగా మార్చి రాబోతున్న ఉగ్రత తప్పించబడి అయా మహిమలో నిన్ను ఎదుర్కొని యుగాలు నీలో నియమించినట్లుగా కృపను గ్రహించమని, విశ్వాసపు మార్గంలో ఒక్కొక్కరు నడిపించమని, విశ్వాసమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి పరిశుద్ధపరిచి స్థిరపరిచి కాపాడమని ప్రారంభించి ముగింపు వరకు మాతో మాట్లాడిన పరిశుద్ధాత్మకుడి వందనాలు. ఆత్మ ద్వారా మీరు మాట్లాడి నడిపించినందుకు వందనాలు. అనేకుడికి నీ మాటలు అవసరంగా దీవెనకరంగా మార్చి విశ్వాసంలో ప్రతి ఒక్కరు స్థిరపరచబడి నిత్య జీవాన్ని, నిత్య రక్షణను, నిత్య రాజ్యానికి వారసత్వాన్ని పొందిన కృపను గ్రహించి మహిమ పొందుకోమని సమస్త ఘనత ప్రభువు మీకే ఆరోపిస్తూ అప్పుడు మీద ఆశను బలపరిచి మరింత కృపగాడ పాత్రగా జనములకు ఆశ్చర్యకరంగా మహిమకరంగా మీరు వాడుకుని మహిమ పొందుకోమని, బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని అభిషేకించి ఫలవంతంగా పాత్ర వాడుకోమని, ఈ కుడికి అంతటి ద్వారా మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అతి వినయంగా వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఆయన చెల్లికుడు మనకును సకల కోటి పరిశుద్ధులకును ప్రభువు రాకడ ప్రాంతం వరకు కృపా సమాధానం తొడిగించి విశ్వాసంలో స్థిరపరిచి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్.